బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ ని ప్రకటించినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఇప్పటి వరకు అయితే ఏఐసిసి కమిటీ నుంచి ఆయనకి అఫీషియల్గా కూడా మల్లికార్జున ఖర్గే క్యాండిడేట్ని డిక్లేర్ చేసినట్టుగా కూడా ఆ లెటర్ కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇక జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ మరి ఇక ఈ నెల 13 నుంచి నామినేషన్లు అయితే ప్రారంభమవుతూ ఉన్నాయి. మరి ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మరి ఈ తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుందా వ్యతిరేకంగా ఉంటుందా అనేది వేచి చూడాల్సిన సందర్భం అయితే ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ని అయితే ప్రకటించడం జరిగింది. ఇక రేపటి నుంచి ఏం జరుగుతుంది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా వేచి చూడాల్సిన సందర్భం అయితే మనం చూస్తూ ఉన్నాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ ని ప్రకటించినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఇప్పటి వరకు అయితే ఏఐసిసి కమిటీ నుంచి ఆయనకి అఫీషియల్గా కూడా మల్లికార్జున ఖర్గే క్యాండిడేట్ని డిక్లేర్ చేసినట్టుగా కూడా ఆ లెటర్ కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇక జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ మరి ఇక ఈ నెల 13 నుంచి నామినేషన్లు అయితే ప్రారంభమవుతూ ఉన్నాయి. మరి ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మరి ఈ తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుందా వ్యతిరేకంగా ఉంటుందా అనేది వేచి చూడాల్సిన సందర్భం అయితే ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ని అయితే ప్రకటించడం జరిగింది. ఇక రేపటి నుంచి ఏం జరుగుతుంది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా వేచి చూడాల్సిన సందర్భం అయితే మనం చూస్తూ ఉన్నాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ ని ప్రకటించినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఇప్పటి వరకు అయితే ఏఐసిసి కమిటీ నుంచి ఆయనకి అఫీషియల్గా కూడా మల్లికార్జున ఖర్గే క్యాండిడేట్ని డిక్లేర్ చేసినట్టుగా కూడా ఆ లెటర్ కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇక జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ మరి ఇక ఈ నెల 13 నుంచి నామినేషన్లు అయితే ప్రారంభమవుతూ ఉన్నాయి. మరి ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మరి ఈ తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుందా వ్యతిరేకంగా ఉంటుందా అనేది వేచి చూడాల్సిన సందర్భం అయితే ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ని అయితే ప్రకటించడం జరిగింది. ఇక రేపటి నుంచి ఏం జరుగుతుంది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా వేచి చూడాల్సిన సందర్భం అయితే మనం చూస్తూ ఉన్నాం.